హాయ్ అందరికీ నమస్కారం. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపుగా 5వ రోజు అనుకుంటా. అయితే ఈ గేమ్ చేంజర్ సినిమాని కిల్ చేయడానికి అనేక శక్తులు తమ శక్తికి మించి కష్టపడడం అయితే జరిగింది చూస్తా ఉన్నాం. ఒకడు పైరసీ ప్రింట్ని కొంతమంది బయటకు లీక్ చేశారు. చాలా పైరసీ ప్రింట్ అంటే చాలా ఒరిజినల్ లాగే ఉండే అంత క్లారిటీ, క్వాలిటీ ఉండే ప్రింట్ని బయటికి రిలీజ్ చేశారు. కొంతమంది సినిమా స్టోరీని ముందే లీక్ చేశారు. కొంతమంది పనిగట్టుకుని 1,00,000 ట్వీట్లు చేయాలన్న ఒక ఉద్యమ స్ఫూర్తితోటి కొంతమంది పనిచేశారు. అంటే ఒక సినిమాని కిల్ చేయటానికి అనేక మంది వాళ్ళు దురభిమానులు, ఏ హీరో అభిమానులు ఏంటి అనే దాన్ని పక్కన పెడితే మొత్తం మీద అయితే తీవ్రమైన కృషి చేశారు. ఇది ఒకవైపు చూస్తున్నాం. రెండో వైపు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, కుటుంబ ప్రేక్షకులు చాలా ఇష్టపడుతున్న సినిమాగా గేమ్ చేంజర్ నిలిచిందని చెప్పాలి. చిరంజీవి గారు సంక్రాంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో కలిసి ఢిల్లీలో ఉత్సవాల్లో పాల్గొని తిరిగి వస్తున్న సందర్భంలో కొంతమంది పోలీస్ అధికారులు ఆయనతో చెప్పిన మాట, చాలా బాగుంది సార్ గేమ్ చేంజర్, చాలా మంచి సినిమా తీశారు సార్ మీ అబ్బాయి, చాలా అద్భుతంగా నటించాడు సార్ అని వాళ్ళు చెప్పిన మాట. అలాగే అనేక చోట్ల ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసర్లు, మహిళా ఐఏఎస్ ఆఫీసర్లు ఇలాగా చాలామంది తమ కుటుంబాలతో వెళ్ళి ఈ సినిమాని చూసిన పరిస్థితి. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుంది. అలాగే అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ సినిమాని చూపించాలన్న ఉద్దేశంతో కుటుంబ సమేతంగా వెళ్ళి సినిమాని చూపిస్తున్నారు. ఇటు అంటే ఈ రెండిట్లో ఈ రకంగా దురభిమానమే నెగ్గుతోందా? అసలు గేమ్ చేంజర్ ఏ స్థాయిలో ఉంది? గేమ్ చేంజర్లో ఎందుకు గేమ్ చేంజర్ని మరింత ప్రమోట్ చేయడం లేదు? అంటే సినిమా పరంగా కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి. సినిమా నిర్మాత మరి ఎందుకు దీని గేమ్ చేంజర్ని మరింత ప్రమోట్ చేయట్లేదన్న ఒక అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ అంశం మాట్లాడదాం. మనతో పాటుగా చందు శ్రీనివాస్ గారు, ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ఏం చందు శ్రీనివాస్ గారు, ఒకవైపు నెగిటివిటీ కోసం సినిమాని కిల్ చేయడానికి ఎవ్వడి వంతు ప్రయత్నం వాడు చేస్తా ఉన్నాడు, మరోవైపు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మెచ్చుకుంటున్నారు. ఎట్లా చూడాలి ఈ రెండు అంశాలు? అంటే ఇలా పండగ టైప్ ఇది. మంచి సినిమా చూసామన్న ఫీల్డ్లో మీరు అన్నట్టు చాలామంది చెప్తా ఉన్నారు. కానీ కొంతమంది పని కట్టుకొని మీరు అన్నట్టు పైరసీ ద్వారా కావచ్చు, విపరీతమైన ట్రోల్ చేయడం కావచ్చు, సినిమా థియేటర్ల దగ్గరికి వెళ్ళి సినిమా బాగోలేదని చెప్పడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఇది మంచి రోజుల చెడు రోజుల అంటే ఏంటి ఇది అనేది ఒక రకమైన పరిస్థితి వచ్చింది. అంటే మెగాస్టార్ తనయుడికే అటువంటి 4.5 దశాబ్దాల ఇండస్ట్రీని వెళ్తున్న ఆ కుటుంబానికే ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు అన్నట్టు సచిదేవ్ అని చెప్పేసి ఢిల్లీలో బీజేపీ ప్రెసిడెంట్ అండి. ఆయన బర్త్డే అయితే పేద పిల్లలకి ఒక షో వేయించి గేమ్ చేంజర్ చూపించాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఈ దేశాన్ని ఏ విధంగా చేయొచ్చు అని ఒక ఇన్స్పిరేషన్తో వాళ్ళు వచ్చి పిల్లలు చూసిన తర్వాత చాలా మంచి సినిమా చూసామని అంటున్నారు. అది ఢిల్లీలో, దేశ రాజధాని. రెండోది తమిళనాడు, తిరుచి, చెన్నైలో విపరీతమైన కలెక్షన్స్ పక్కనున్న రాష్ట్రంలో. మరి ఇక్కడ బోత్ 2 స్టేట్స్లో, తెలంగాణ, ఆంధ్రలో ఎందుకు ఇంత ట్రోల్ చేస్తున్నారు? నిన్ననే మా ఫ్యామిలీ అంతా వెళ్ళారు, 8 మంది వెళ్ళారు సినిమాకి. నేను అడిగాను, నేను చూశాను పొద్దున్నేమో ఎర్లీ మార్నింగ్ 4 o'clock మనం రివ్యూ చేసాం ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది. నేను చూసి నిజంగా చెప్పండి అని చెప్పి మా ఫ్యామిలీ అంతా వెళ్తే 8 మంది వెళ్ళారు నిన్న. ఎక్కడ కూడా అసభ్యం అనేది లేదు, మంచి లైన్ తీసుకున్నారు. ఒక రామనందన్ పాత్రలో ఐఏఎస్గా ఒదిగిపోయాడు. తర్వాత సెకండ్ పార్ట్ ఏమో మనం చూసాం, పెద్ద ఆ పాత్రలో చాలా చక్కగా చేశాడు. ఎక్కడ అసభ్యం లేదు, అశ్లీలత లేదని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్తుంటే మరి ఎందుకు ఒకవైపు తమిళనాడులో బాగుండి, ఒకవైపు ఢిల్లీలో దేశానికి బీజేపీ ప్రెసిడెంట్ ఆయన సచిదేవ్ పేద పిల్లలకి సినిమా వేపిస్తున్నాడంటే అనేక మంది కాలేజ్ స్టూడెంట్ కూడా ఇటువంటి ఇన్స్పిరేషన్తో మేము ఐఏఎస్ అవుతామని చెప్పి అని బాహాటంగా చెప్తుంటే ఎందుకు ఈ పరిస్థితికి కారణం ఏంటనేది మనం ఆలోచించుకోవాలా. ఒకటి, శంకర్ తీసిందేం తక్కువ సినిమాలు కాదు. 30 yearsలో చరిత్రాత్మక సినిమాలు తీశాడు. అతను సుజాత రంగరాజన్ అని చెప్పేసి ఆయన దగ్గర ఉండి 250 కథలు సిద్ధం చేసుకున్నాడు. ఆయన ఉన్నప్పుడు ప్రతి సినిమా హిట్టే. ఆయన 2008లో చనిపోయాడు. కథలు అందించేది మొత్తం ఆయనే.
అటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆయన్ని కూడా అడిగితే, అంటే శంకర్ మీద మార్క్ ఈ సినిమా మీద పడిందా, రామ్ చరణ్ మీద? శంకర్ కొన్ని నెగిటివ్ భారతి టు ఫ్లాప్ అయిందనే ఇది పడింది అనేది ఒకవైపు జరుగుతూ ఉంది. ఏదైనా కానీ శంకర్ గారు మంచి సినిమాలు చేస్తాడు, సామాజిక చైతన్యం వితృత్తంగా చేస్తాడు. అటువంటిది ఒక గ్లోబల్ స్టార్కి ఎదిగిన రామ్ చరణ్ గారు అంత అద్భుతంగా ఈ సినిమా ముందుకు వస్తే ఎందుకు చేస్తున్నారు? సినిమా పెద్దలు ఏం చేస్తున్నారు? నిర్మాతలు ఏం చేస్తున్నారు? ప్రమోషన్స్ ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి? కలెక్షన్స్, తప్పుడు కలెక్షన్స్, ఈ సమాజాన్ని ఇట్లా ఉండండి, దొంగలుగా మారండి అని చెప్పి గుట్కా కాలని, పోలీస్ వ్యవస్థను కించపరిచే సినిమాలనే మీరు ఆదరిస్తూ ఉంటే ఇక మంచి సినిమాలకి కాలం చెల్లినట్టేనా అనే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం అటు నిర్మాతలకి, దర్శకులకి, కథా రచయితలకి, మేధావులకి, విఘ్నులకి కూడా ఉన్నదనే మనం చెప్పుకోవాలి. ఏమంటారండి? అంతే అంతే అంతే. ఇప్పుడు సినిమా యూనిట్ కూడా ఎందుకో ప్రమోషన్స్ని వదిలేసిందేమో అనిపిస్తుంది. మీకు అట్లా అనిపిస్తుందా? ఎందుకంటే ఇప్పుడు డాకు మహారాజ్ రిలీజ్ అవ్వగానే ఒక సక్సెస్ మీట్ పెట్టారు, పబ్లో పార్టీ చేసుకున్నారు. అంటే పబ్లో పార్టీ చేసుకుని దబిడిని కొట్టడం జరుగుతూ ఉంది. అలాగే ఇంతకుముందు ఏ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ఇవాళ సక్సెస్ మీట్లు జరుగుతున్నాయి. ఇది మీరు నిజంగా సక్సెస్ మీట్ చేయదగిన సినిమా కాదా? ఇది డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా మీకు కమర్షియల్గా బ్లాక్ బస్టర్గా నిలవకపోవటానికి నెగిటివ్ ప్రచారం చాలా కారణమైంది. ఆ నెగిటివ్ ప్రచారానికి ధీటుగా మీరు పాజిటివ్ ప్రచారం చేసుకోవాలి కదా, పాయింట్ 1. రెండవది, సరే మీరు ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని పక్కన పెట్టి ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా కదా. అంతే కదండి. మరి చూడదగ్గ సినిమా అయినప్పుడు సక్సెసే కదండి ఇది. మూడో పాయింట్, రామ్ చరణ్ గారు 4 పాత్రల్లో ఒదిగిపోయారు. దేనికి దానికి అద్భుతమైన తన నటనా కౌశల్యాన్ని ప్రదర్శించారు. సక్సెసే కదా ఇది. సో ఇలాగా ఐఏఎస్లు, ఐపీఎస్లు మీ సినిమాని మెచ్చుకుంటున్నారు. సక్సెసే కదా ఇది. ప్రతి తల్లిదండ్రి ఇలాంటి సినిమాని నా కొడుకు కూతురుకు చూపించాలని భావిస్తున్నారు. సక్సెసే కదా అది. మరి ఇన్ని సక్సెస్లు ఉన్నప్పుడు ఎందుకు మీరు సక్సెస్ మీట్ నిర్వహించలేదన్న ప్రశ్న సగటు ప్రేక్షకుల్లో వస్తుంది. 100%. అంటే ఈ నెగిటివ్ ప్రచారానికి దీటుగా మీరు చేయవలసింది పోయి వదిలేస్తే ఈ నెగిటివ్ ప్రచారం అంతేలే, అందుకే వీళ్ళు సక్సెస్ కాలేదు కాబట్టి సక్సెస్ పార్టీ చేయలేదు అనుకునే ఒక ప్రమాదం ఉంది కదా. అంతేగా, వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుంది కదా. దీన్ని ఎందుకు నిర్మాత గారు, ఈ సినిమా దర్శకులు కానీ నిర్మాత కానీ ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? డెఫినెట్ గా ఆలోచించాలి. ఇంకొక అంశం కూడా మీ దృష్టికి తెస్తున్నా. పుష్పకి ప్రమోషన్స్ అద్భుతంగా జరిగినాయి. పుష్పలో ప్రమోషన్స్ అద్భుతంగా జరిగినాయి. ఒక చిన్న ఐటమ్ సాంగ్ లో నటించిన శ్రీలీల కూడా ప్రతి ప్రమోషన్ లో పాల్గొంది. హీరోయిన్ కూడా ప్రతి ప్రమోషన్ లో పాల్గొన్నారు. దాంట్లో అన్ని క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ప్రతి ప్రమోషన్ లో పాల్గొన్నారు. ఇక్కడ కేఆర్ అద్వాని అసలు కనపడలేదు. ప్రమోషన్స్ చాలా వీక్ గా ఉన్నాయని చెప్పుకోవటానికి ఇదొక కారణం. సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత బజ్ పెరిగింది. పెరిగినంతగా ప్రమోషన్స్ చేయలేకపోయారు వీళ్ళు. ఇంటర్వ్యూలు సరిగ్గా లేవు, దానికి సంబంధించి ప్రమోషన్స్ లేవు. సో సినిమా ముందు దిల్ రాజు గారు, నాకు అనిపిస్తుంది చంద్ర శ్రీనివాస్ గారు మీరు చెప్పాలా, దిల్ రాజు గారికి 2 సినిమాలు, మొత్తం 3 సినిమాలు ఆయనవే. ఒకటి డిస్ట్రిబ్యూటర్ ఆయన ఒక సినిమాకి, 2 సినిమాలకు నిర్మాత ఆయన దృష్టి పెట్టలేకపోయాడు అనిపిస్తోంది. కరెక్టే అండి. ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే డెఫినెట్గా ఆయన దృష్టి పెట్టలేదు అనిపిస్తుంది. 450 కోట్లతో నువ్వు సినిమా తీసినప్పుడు, ఫస్ట్ టైం అంత ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పుడు, మరి ఆయన చిన్న తక్కువేమో కాదు కదా. దర్శకుడు ఏమాయేమి శంకరు, RRR ఆస్కార్ రేంజ్కి ఎదిగిన రామ్ చరణ్. మరి సినిమాని ప్రమోషన్ ఎలా తీసుకెళ్ళాలి? ఎక్కడో పాట్నాలో వాళ్ళ ప్రమోషన్ తీసుకెళ్ళి, ఢిల్లీలో తీసుకెళ్ళి, కేరళలో తీసుకెళ్ళి, తమిళనాడులో పెట్టినప్పుడు పుష్ప దీనికి ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు ఇంత బడ్జెట్ పెట్టి ఎందుకు ఇంత వదిలేశారు అనేది కలుగుతా ఉన్నది. ఇంకొక అంశం, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తాగించిన సినిమాకి అంత ప్రమోషన్స్ చేసుకున్నారే. ఒకవైపు ఇక్కడ ఒక ప్రమాదం జరిగి ఇబ్బంది జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడ వెరవకుండా ప్రమోషన్స్ చేసుకున్నారే సినిమా తర్వాత.
మీరు ఎందుకు ప్రమోషన్స్ చేయలేకపోయారు? ఇక్కడ ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసరు ఎవరైతే అసాంఘిక శక్తులని ఉత్సపోయించారు. దేంట్లో అలాంటి సినిమా ఇది. గేమ్ చేంజర్. మరొక నలుగురు పోలీస్ ఆఫీసర్స్ని కూర్చోబెట్టి ఈ సినిమా గురించి ఎలా ఉందని చెప్పించలేకపోయారా? నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చోబెట్టి సక్సెస్ మీట్లో చెప్పించలేకపోయారా? అంతే కదా. ఎందుకు చెప్పించలేకపోయారండి? ఈ కాన్సెప్ట్ ఎందుకు వాళ్ళకి తట్టలేదు? అదే అర్థం కావట్లేదు ఇక్కడ. అదే ఇప్పుడు చిరంజీవి గారు సామాజిక స్పృహ కోసం పోలీసులు ఎప్పుడు ఏం చెప్పినా ఒక కలెక్టరు పోలీసు సార్ పలానా మాకు సామాజిక బాధ్యతగా మీరు ఇది చేసి పెట్టండి సార్ అంటే ఆయన బాగా చెప్తే వెళ్తున్నారు. వెళ్ళి ఆయన ₹1 తీసుకోకుండా సమాజం కోసం పనిచేస్తున్నారు. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు వస్తానంటున్నారు. అలాంటి పద్మ విభూషణుడైన చిరంజీవి గారి కొడుకు సినిమా సమాజంలో ఒక మార్పు తెచ్చే సినిమాకి ఎందుకు ఈ మాత్రం ప్రమోషన్ చేసుకోలేకపోయారు? ఇంకొకటి, దర్శకుడు అనిల్ రావిపూడి ఎంత ప్రచారం చేసుకున్నాడండి ఆ సినిమాకి. ఇక్కడ శంకర్ కనపడలేదు అసలుకి. ఒక మీటింగ్లో కనపడ్డాడు, ఆ తర్వాత శంకర్ లేడు. దిల్ రాజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, అయిపోయింది. కూర్చోబెట్టి ఎట్లా చేయాలి, ఒక దర్శకుడు ఒక నిర్మాత కోఆర్డినేషన్ చేసుకొని దీని సక్సెస్ మీట్ ఎలా పెడదాము ఏంటి అని చెప్పి చూసుకోవాలి కదా. అనేక మంది పిల్లలకండి ఇలాంటి బీజేపీ, మీరు చెప్పినట్టుగా బీజేపీ అధ్యక్షుడు సత్యదేవ్ గారే, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఈ సినిమాని చూపించారంటే మన రాష్ట్రంలో అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ సినిమాని ఉచితంగా పిల్లల కోసం కూడా ప్రదర్శించేలాగా చేయొచ్చు. సో అంటే నేను అంటుంది బజ్ క్రియేట్ చేయటంలో వదిలేసేయడం సినిమాని దిల్ రాజు గారు వదిలేశారు, ఒక రకం లిటరల్లీ వదిలేశారని నాకు అనిపిస్తుంది. దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఉంది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది 10వ తారీఖు అండి. ఇవాళ తారీఖు ఎంత? 15. 6వ రోజు ఇది. 6వ రోజు. మంచి కలెక్షన్ మూమెంట్. ఎక్కడికెక్కడ విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఎందుకు క్యాష్ చేసుకోలేపారు? ఎందుకు పబ్లిసిటీలో వెనకంద చేశారు? మీరు చెప్పినట్టు ఆ 2 సినిమాలు ఎందుకు వాళ్ళు అట్లా ప్రచారం చేసుకోగలిగినాయి? మళ్ళీ రేపు 17వ తారీఖు చూడండి, ఇంకో 20 నిమిషాలు కలుపుతున్నారంటండి. ఇంకా వాళ్ళకి దాహాద్రి తగ్గల. ఇంకో 20 minutes కలిపి ఈ 2 మిగతా సినిమాలు దెబ్బ కొట్టాలని మైత్రి మేకర్స్ బిజినెస్ సార్, బిజినెస్ వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటే బిజినెస్ సార్. సుకుమార్ అనేవాడు అద్భుతమైన క్యాలిక్యులేషన్స్ ఉండేవాడు, లెక్కల మాస్టర్. ఎలా ₹1 రాబట్టాలో అతనికి తెలిసినందుకు ఇంకెవరికి తెలియదు అనుకోవాలి. ఒక రాజమౌళి, ఒక సుకుమార్, ఇలాంటి వాళ్ళు ప్రచారాన్ని ఎట్లా తీసుకెళ్తారు? శంకర్ అవుట్డేటెడ్ అని అనడానికి ఒక రీజన్ కూడా ఇదే అండి. సినిమా ప్రమోషన్ సరిగా చేసుకోలేకపోతే కూడా ఇవాళ రోజుల్లో ప్రమోషన్స్ చేసుకోవాలి. ఆయన హిట్లు కొట్టిన రోజుల్లో ప్రమోషన్స్ అవసరం లేదు అంతలాగా, ఇవాళ రోజుల్లో అవసరం ఉంది. కాబట్టి వాటిల్లో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు, నిర్మాత ఫెయిల్ అయ్యాడు సార్. ఇవాళ సినిమా ఇంత మంచి సినిమాను కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోవటానికి వీళ్ళిద్దరు కూడా ఒక కారణం అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు చెప్పిన పాయింట్లు అండి. రామనందన్ ప్రతి ఇంట్లో ఇటువంటి బిడ్డ ఉండాలి, ఇటువంటి ఐఏఎస్ కావాలి, ఇటువంటి ఐపీఎస్ కావాలని కళ్ళగంట మంచి సినిమా. ఇది ఇంకా ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ కంటే గౌరవప్రదమైంది ఏమైనా ఉందా? అది బాగుంది. 2 అపర్ణ క్యారెక్టర్, ఒక రైతు, మాటలు కూడా సరిగ్గా రాని వ్యక్తి ఈ సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేసింది. అది కూడా నచ్చకపోతే మీరు సమాజ సంఘ విద్రోహ శక్తుల్ని, స్మగ్లర్ని, చీటర్ని, వచ్చపోపిచ్చే వాళ్ళని ఆదరిస్తూ ఉంటే ఇంకా సమాజాన్ని మనం ఏం మెసేజ్ ఇస్తాం? ఎలక్షన్ కమిషన్ టీఎన్ శేషన్ పాత్ర పోషించిన రామ్ చరణ్ గొప్ప వ్యక్తి. రామ్ చరణ్ ఇక్కడ లోపం లేదు, అద్భుతంగా నటించాడు. చిరంజీవి గారిది లోపం లేదు. ఒక వ్యక్తి మంచి డైరెక్టర్ ఆయన చేతిలో పెట్టాడు. నిర్మాత ఖర్చు కనుక మంచి సినిమా తీస్తాడని దిల్ రాజు చేశాడు. ఇక్కడ నిర్మాత వైఫల్యమే స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా మార్కెటింగ్ చేసుకోవటం తెలియకపోతే ఎట్లా సినిమా ముందుకెళ్తుంది? ఇది కంప్లీట్ బిజినెస్ కదా. ఇటువంటి బిజినెస్ మధ్య అంత చేతగానప్పుడు దిల్ రాజు గారి లెక్కలు దిల్ రాజు గారు కొన్ని మీరు ఇక్కడ గమనించండి. డాకు మహారాజ్ హిట్ అయినా ఆయనకే డబ్బులు. తర్వాత ఈ 2 సినిమాల నిర్మాత, దాని డిస్ట్రిబ్యూటర్ ఆయనకే డబ్బులు. ఈ 2 నిర్మాత అయిన మీరు సంక్రాంతికి ఏ సినిమాకి వెళ్ళినా దిల్ రాజుకే వెళ్ళేది డబ్బులు. దిల్ రాజుకి నష్టం ఏం లేదండి. ఇవాళ నష్టం ఎవరికంటే ఒక గ్లోబల్ స్టార్ గా ఒక మంచి ఉదాత్తమైన సినిమా తీసిన రామ్ చరణ్ గారికి నష్టం. ఒక శంకర్ గారు మళ్ళీ కంబ్యాక్ సినిమా అనుకున్నప్పుడు శంకర్ గారికి నష్టం. అంతే కదండి. ఇప్పుడు ఏదైనా కానీ ఇక్కడ కిరణ్ గారు మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో సంక్రాంతికి మంచి అద్భుతమైన అవకాశం, మంచి సినిమా, ఫీల్ గుడ్ మూవీ అని చెప్పేసి అందరూ అనుకున్న ఈ సమయంలో కొంతమంది పనిగట్టుకుని చేసే ప్రచారాన్ని అడ్డుకట్ట వేయటంలో విఫలమయ్యారు. మార్కెటింగ్ చేసుకోవటంలో విఫలమైపోయారు. హీరో ఎలివేషన్ చూపించడంలో మీరు విఫలమైపోయారు. పాటలు ఎప్పుడు పెట్టాలో తెలియకుండా 20 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి పాట జనం నుంచి వ్యతిరేకత వస్తాయి మొన్న పెట్టారు, యాడ్ చేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అంత అద్భుతమైన సినిమా చూపించి
మంచి ఫీల్ గుడ్ మూవీ లాగా నేషనల్ అవార్డు రావాల్సిన ఈ సినిమాని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది దీని వెనక బలమైన కుట్ర ఉందా అనే సందేహం కూడా వినపడుతుంది. మరి ఏదైనా కానీ మంచి సినిమా ఆదరించాలి ప్రజల చేతుల్లోనే ఉన్నది. దీన్ని ముందుకెళ్లాల్సిన అవసరం, ఇటువంటి సినిమాలు మళ్ళా రావాలి. ప్రజలు ముఖ్యంగా యువత ఇన్స్పిరేషన్గా పొంది ఐఏఎస్లు ఐపీఎస్లు సమర్థవంతులు అయితే ఈ దేశం సుభిక్షంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.